G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రచారం ప్రారంభించారు. స్థానిక 23వ వార్డులో వైసీపీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో ఆచరణ సాధ్యం కాని మోసపూరిత వాగ్దానాలు చంద్రబాబు నాయుడు ఇచ్చి వాగ్దానాలు తొంగలో తొక్కారన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019లో కేవలం 2 పేజీల మేనిఫెస్టోను విడుదల చేసి 99% వాగ్దానాలు అమలు చేశారన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారన్నారు. గత 5 ఏళ్లలో నర్సీపట్నం నియోజకవర్గంలో తన హయాంలో ఏ విధంగా అభివృద్ధి చేసింది ఆయన వివరించారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నియోజకవర్గానికి సంబంధించి 100 కోట్లు దోచేసిన సంగతి ప్రజలకు తెలుసన్నారు. అయ్యన్నపాత్రుడు గెలిస్తే నర్సీపట్నం సర్వనాశనం అయిపోతుందనే సంగతి ప్రజలు గుర్తించాలన్నారు. గడిచిన 5 ఏళ్లలో నర్సీపట్నంలో గోండాయిజం, రౌడీజం లేని పాలన సాగిందని, శాంతియుత పరిపాలన కావాలో రౌడీజం కావాలో నర్సీపట్నం ప్రజలు నిర్ణయించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మొదటిసారిగా డోర్ ప్రోగ్రాం కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది. ఇందులో పెద్దలు జమీల్ గారు, అలాగే మన పార్టీ అధ్యక్షులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఇన్ఛార్జీలు, ముఖ్యంగా ఈ వార్డుకి సంబంధించి అన్నపూర్ణ, వాసు మొత్తం నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్న పార్టీ నాయకులు అందరూ కూడా మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా మీ అందరికీ కూడా చెప్పాలి, ఈ 5 సంవత్సరాల కాలంలో మేమేం చేసాం ప్రజలందరూ కూడా తెలుసు. అయితే ఒకసారి ప్రతి ఇంటికి కూడా వెళ్ళే కార్యక్రమం ఏంటంటే 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధమైన మోసపూరిత వాగ్దానాలు చేశారో అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే 2014 చెప్పింది ఏది కూడా ఆచరణ సాధ్యం కానీ హామీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు, చేయలేదు. అలాగే మన డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు, చేయలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, చేయలేదు. ఇంటికో ఉద్యోగం అయితే 2,000 రూపాయలు నిరుద్యోగం అన్నారు, ఇవ్వలేదు. ఆడబిడ్డ పుడితే 30,000 రూపాయలు అన్నారు, అదే లేదు. ప్రతి ఇంటికి కూడా 2 రూపాయలకి 20 లీటర్లు మంచినీళ్ళు తిని ఇంటింటికి ఇస్తున్నారు, అది చేయలేదు. ప్రతి స్టూడెంట్కి కూడా ఐప్యాడ్లు ఇస్తున్నారు, అవి కూడా చేయలేదు. అంటే ఈ విధంగా మోసపూరిత వాగ్దానాలు 2014లో ఏ విధంగా చేశారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు, ముఖ్యంగా నర్సీపట్నం నియోజక ప్రజలందరూ తెలుసు. అయితే గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పారు 2019 ఎన్నికల్లో కేవలం 2 పేజీల మేనిఫెస్టో పెట్టి ఈరోజు 99% కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో లేని విధంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఎంతో బ్రహ్మాండమైన కార్యక్రమం, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, అలాగే ప్రతిదీ కూడా అన్ని జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో 90% కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలాగ సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నర్సీపట్నం నిధులు చేసి ఒక్కసారి మీకు కూడా ఒకసారి గుర్తు చేయాలి మీ ద్వారా. ఎన్నో ఈరోజు చూస్తే ప్రతి 2,000 జనాభాకి ఒక సచివాలయం ఏర్పాటు చేసి అక్కడే 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు వేయడం. అలాగే సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో 78 సచివాలయం ఏర్పాటు చేసి ప్రతి సచివాలయంలో 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు వేసి అక్కడే నేరుగా ప్రజలందరూ కూడా చేరువయ్యే విధంగా ప్రజలకి ఏదైతే ఉందో ప్రజల వద్దకు పాలన అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చేశారు. అలాగే రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా కేంద్రాలు కూడా చేపట్టడం జరిగింది. అలాగే హెల్త్ క్లినిక్లు చేపట్టడం జరిగింది. ఇంతకుముందు అయితే గతంలో ప్రతి మండలంలో ఉన్న అందరూ కూడా హెడ్ క్వార్టర్కి వెళ్ళే పరిస్థితి. ఈరోజు హెడ్ క్వార్టర్కి వెళ్లకుండా ప్రజల వద్దకే పాలన అందించాలని చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 78 సచివాలయాలు, 78 రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో చేరువయ్యారన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అర్బన్ పిహెచ్సీలు బలికట్టలు కానీ గౌరవ విధులు కూడా చేపట్టడం జరిగింది. అలాగే పిహెచ్సీ కూడా చీడిగొమ్మలో 2 కోట్ల రూపాయలతో అది కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నర్సీపట్నంలో వైఎస్ఆర్ భవన్ 9 కోట్ల రూపాయలతో భవనాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ మధ్యలోనే మనం అది కూడా ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈరోజు వైఎస్ఆర్ ట్యాంక్ బండ్ రోడ్ మీరు చూస్తే ఈరోజు 6 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పినప్పుడు ఏదైతే వెంకటేశ్వర టెంపుల్ నుంచో కొత్త వేదిక మీదుగా అలాగా మన ఆర్సీఎం స్కూల్ వరకు కూడా బ్రహ్మాండంగా ఇప్పటికే 70% చేపట్టడం. ఆ ప్రాంతంలో అందరినీ కూడా మెయిన్ ముఖ్యంగా ఏదైతే దేశ నాయకులు ఉన్నారో వారందరినీ కూడా అక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది. విగ్రహాలన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు అటుపక్క వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో బ్రహ్మాండంగా ఉంది, చాలా మంచి చేశారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇదే రోడ్డుకి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయ్యన్నపాత్రుడు ఏం చేశాడు, 3 కోట్ల రూపాయలు ఒక శిలాఫలకం పెట్టి 3 కోట్ల రూపాయలు జేబులు వేసుకున్నారు తప్ప ఎక్కడ రోడ్డు చేయలేని పరిస్థితి. కానీ ఈరోజు 6 కోట్ల రూపాయలతో 70% బ్రహ్మాండంగా చేసాం. ఒకసారి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది. అలాగే చూస్తే మెయిన్ రోడ్డుకి సంబంధించి సుమారుగా 10 కోట్ల రూపాయలు రోడ్డు వైడనింగ్ ఇచ్చారు. ఏదైతే పెద్దలు ఉన్నారో 100 అడుగులు చేస్తామన్నది
కాబట్టి 90 అడుగులు మీరు చేయండి అని చెప్పి చాలామంది రిప్రజెంటేషన్లతో 90 అడుగులు చేయడానికి నిర్ణయం తీసుకుని అప్పటికే కొంతవరకు చేసాం. ఈలోపు మరి ఏదైనా మరి చాలామంది పెద్దలందరూ కూడా కోర్టుకు వెళ్ళడం, వారితో కూడా మాట్లాడడం, మరి రేపు రాబోయే రోజుల్లో వారందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి వారందరికీ కూడా ఎక్కడైతే బిల్డింగ్లు కూడా నష్టపరిహారం ఇచ్చి అన్నీ కూడా నిలిచి వాళ్ళ తాలూకు సహకారంతో రేపు రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో సుమారుగా సీసీ రోడ్లు 200 పైగా ఈ 5 సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేయడం జరిగింది. అయితే ఈరోజు నర్సీపట్నం జిల్లాలో సుమారుగా మనబడి నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ అభివృద్ధి బ్రహ్మాండంగా సుమారుగా 200 స్కూల్స్ కూడా మరి గతంలో లేని విధంగా ఈరోజు ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో ఆ విధంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా స్కూల్స్ కూడా ఏర్పాటు చేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపల్ ట్యాక్స్లు ఏదైతే 2019 ఎన్నికల్లో మేము వాగ్దానం చేసామో 25% మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు 25% ఈ నర్సీపట్నం ప్రజలపై ఉన్న భారాన్ని తగ్గించి 25% తగ్గించిన సంగతి మరి మున్సిపల్ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం. అలాగే ముఖ్యంగా టెంపుల్స్ చూస్తే ఈరోజు సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో 200 టెంపుల్స్ సుమారుగా ఒక్కొక్క టెంపుల్ 10 లక్షల చొప్పున 20 కోట్ల రూపాయలు ఇప్పటికే చేసాం. చాలా నిర్మాణ దశలు కూడా ఉన్నాయని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం కూడా చాలామంది ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటారంటే టిడ్కో గృహాలు మేమే తెచ్చామంటారు. నిజమే తెచ్చారు, కానీ మీరు మీ ప్రభుత్వ హయాంలో చేయలేని పరిస్థితి. 128 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి కేవలం 35 కోట్ల రూపాయలతో చేసి మీరు చేతులు దులుపుకున్నారు. అందులో 35 కోట్లలో సుమారుగా 10 కోట్ల రూపాయలు మరి మీ ఇంటికి మరి అక్కడ మన ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో బెదిరించి భయపించి 10 కోట్ల రూపాయలతో అందులోనే మీ ఇల్లు కట్టుకునే సంగతి ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా మున్సిపల్ ప్రజలందరూ తెలుసు. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న వీళ్ళు 128 కోట్లు శాంక్షన్ చేయడం చేశారు, కానీ కట్లయిపోయారు, 35 కోట్లు చేశారని అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 93 కోట్ల రూపాయలతో మేము చేయించాం. 73 కోట్లు జగనన్న ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చిన సంగతి మీ ద్వారా టిడ్కో గృహాల సంగతి మీ అందరూ కూడా చెప్పాం. అందులో సుమారుగా 350 మందికి మరి ఊరికనే రూపాయికే మరి సుమారుగా 10 లక్షల విలువ చేసే ఇల్లుని కూడా మరి మొన్ననే హ్యాండ్ ఓవర్ చేసిన సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా చూస్తే సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది చూసాం. ఇప్పుడే చెప్పాం 10 మంది ఉద్యోగులు అందరికీ కూడా ప్రతి ప్రాంతంలో చేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. ప్రతి ఇంటికి కూడా ఏం కావాలో తీసుకొని ప్రతి ఇంటికి కూడా మరి 1వ తారీఖునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ ద్వారా బ్రహ్మాండంగా జగనన్న ప్రభుత్వంలో చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈరోజు నియోజకవర్గంలో చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్న ROFR పట్టాలు కూడా మరి ఈరోజు కొన్ని వేల మందికి పట్టాలు కూడా ఇచ్చిన సంగతి ఈ సంవత్సరం తెలియపరుస్తూ ముఖ్యంగా నర్సీపట్నం సంబంధించి గొలుగొండ ప్రాంతంలో ఆరిలో రోడ్డు సుమారుగా 3.5 కిలోమీటర్ల రోడ్డు ఫారెస్ట్ అనుమతులు తేలేకపోతే అయిన పాత్రలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా మేము ఆయన మంత్రిగా ఉండి తేలేని పరిస్థితులు ఉంటే మేము ఎమ్మెల్యే అయిన తర్వాత 3.5 కిలోమీటర్ల ఫారెస్ట్ అనుమతులు కూడా మేము తెచ్చామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే సుమారుగా 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు నిర్మాణం జరుగుతుంది. వచ్చే ఏడాది క్లాసులు కూడా మరి జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగాం, ఇక్కడ 150 పడకల హాస్పిటల్ ఉంది, దాన్ని మెరుగైన వైద్యం కోసం మరి వైజాగ్ వెళ్ళాలంటే చాలామంది చనిపోతున్నారు, మరి ఇవ్వాలంటే ఇప్పుడు సుమారుగా 630 పడకల హాస్పిటల్తో మరి 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ మాకరపల్లి నిర్మాణం అవుతున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇలా అనేక కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా, ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలోన మరి టీచర్స్ కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ ముఖ్యంగా వ్యాపారస్తులు అన్ని వర్గాలు అన్ని రంగాల వరకు కూడా మా తాలూకు విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు నర్సీపట్నంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 100 కోట్ల రూపాయలు అయ్యన్న పాత్రుడు దోచుకున్న సంగతి ఇప్పటికే గతంలో చెప్పాం. ఒకటి విషయం మీ అందరూ తెలియాలి, అయ్యన్న పాత్రుడు మరి ఏ విధంగా రౌడీ చేశాడో తెలుసు, గోండాయిజం చేశాడో తెలుసు, వ్యాపారస్తుల దగ్గర ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో తెలుసు. కానీ అంతకంటే ప్రమాదం ఏంటంటే ఆయన కొడుకు పెద్ద కొడుకు మురుగుజ్జు కొడుకు మరి ఒక ఈయన కానీ పొరపాటున అయ్యన్న పాత్రుడు గెలిస్తే మరి నర్సీపట్నం అయితే సర్వనాశం చేసే రకం. ఎందుకంటే అయ్యన్న పాత్రుడి కంటే 100 రెట్లు ఎక్కువ రౌడీజంలో కానీ గూండాయిజంలో కానీ మరి దోచుకోవడం కానీ ఆయన కొడుకు మరుగుజ్జు పాత్రుడు 100 రెట్లు ఎక్కువ కనుక దయచేసి ఇక్కడున్న నర్సీపట్నం పుర ప్రజలను కోరుతున్నాను, ఇలాంటి వాళ్ళు కానీ వస్తే నర్సీపట్నం సర్వనాశనం అయిపోద్దని చెప్పి మరి మీ దగ్గర అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఉదాహరణ కూడా చెప్పాలి, అయ్యన్న పాత్రుడు నోటి దూరి చల్లకుందా మీ అందరికీ తెలుసు, అంతకంటే 100 రెట్లు ఎక్కువ. ఒక్క ఉదాహరణ చెప్తాను, మన మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక కాపు సామాజిక వర్గానికే కాదు, అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వారు కూడా సినిమా పరంగా అభిమానించే వ్యక్తి మరి మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారినే ఈ అయ్యన్న పాత్రుడి కొడుకు మరుగుజ్జు పాత్రుడు ఏమన్నాడు తెలుసా, ఈ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన మరి దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఇలాంటి దౌర్భాగ్యులు మాట్లాడడం జరిగింది. అంటే ఇలాంటి ఎంత నోటు దొరదో మీ అందరూ కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఒక్కసారి మీ అందరూ తెలుసు, మొన్ననే చెప్పాం మరి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడాది కూడా ఎంపీ సీట్ రావడం,
వస్తుందానిలో ఎంపీల దగ్గర తీసుకోవడం డబ్బులు ఇదంతా కూడా చూస్తున్నాం. మొన్ననే కూడా మరి ఎంపీ సీటు మాకు వస్తుంది, ఇవ్వకపోతే ఊరుకొని అని చెప్పి మరి ఎంపీగా వస్తున్న వాళ్ళకి భయపించి సుమారుగా ఇప్పుడు బీజేపీ అభ్యర్థి దగ్గర సుమారు 20 కోట్ల రూపాయలు తీసుకొని మరి ఆ రోజు అయ్యన పాత్రుడు కానీ మరుగుజ్జు పాత్రుడు కానీ ఇద్దరు వంగి దండాలు పెడుతున్నారు. 20 కోట్ల రూపాయలకి మరి అమ్ముడిపోయారని చెప్పి మీ ద్వారా మరి అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. అందుకనే ఒకసారి చెప్తున్నాం, ఈరోజు మేము 2019లో ఒకటే చెప్పాం, మమ్మల్ని అందరినీ కూడా ఎందుకండి మమ్మల్ని ఆశీర్వదించండి, మరి శాంతియుత పరిపాలన అందిస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే నమ్మకంతో మరి మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించారు, మరి ఎక్కడ కూడా 5 సంవత్సరాల కాలంలో రౌడీజం లేదు, గుండాయిజాలు లేవు, దందాలు లేవు, చందాలు లేవు అన్న సంగతి గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నాడు, 67 సంవత్సరాలు వచ్చేసాయి, మరి నన్ను లాస్ట్ చివరి అవకాశం అంటున్నాడు. ఎందుకు కూడా 2014 అది చెప్పాడు, 2019లో చెప్పాడు, 2024 చెప్పాడు. పొరపాటున 67 సంవత్సరాలు వచ్చాయి కదా అయ్యన్న పాత్రుడికే ఇద్దామని చెప్పి పొరపాటుగా ఓటేసి గెలిపిస్తే మాత్రం వాళ్ళ కొడుకు మరుగుజ్జు పాత్రుడు ఈ నియోజకవర్గం సర్వనాశనం చేసేస్తాడు. ఒక్కసారి వాళ్ళ కొడుకుని దృష్టిలో పెట్టుకొని చెప్పి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మీ అందరం కూడా మరొకసారి మీ ద్వారా పత్రికా ప్రజల ద్వారా ఈ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు కానీ మున్సిపాలిటీ ప్రజలు అందరూ కూడా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు మీ అందరూ శాంతియుతంగా ఉంటాం, అందరం కూడా శాంతియుత పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి 5 సంవత్సరాల కాలంలో మా నడవడిక ఏ విధంగా ఉందో మీ అందరూ తెలుసు. రేపు రాబోయే రోజులు కూడా మీ అందరి తలకు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి రేపు జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు వేయాలి. ఒకటి ఎంపీ అభ్యర్థి అయినా బూడి ముత్యాలరెడ్డి గారికి 1 ఓటు, ఒక నాకు ఎమ్మెల్యేగా నాకు వేసి రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరి తాలూకు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా ఈ నర్సీపట్నం నియోజక ప్రజలకు మున్సిపల్ ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోండి, నమస్కారాలు తెలుపండి. జై జగన్, జై జగన్, నమస్కారం.